ఆ యేసన్న గారి కారు మిస్ చేస్తానేమని ఒత్తిడి వెలిగించుకున్నట్టు ఆ కళ్ళు పెట్టి చూస్తున్నాడంట. ఆ కారు వస్తుందంట. కారు మందేనా, నా అన్న యేసన్నదేనా ఈయన అలా చూస్తూ ఉంటే లోపలున్న యేసన్న ఈయనను చూశాడంట. ఎవరిని? కాలు ఇరిగిన అతను, నొప్పుతో బాధతో ఉన్న అతను, రే ఆపరా మన రమేష్ కదా, హాగా ఏంద్రా ఇక్కడున్నావేంటే, ఎందుకున్నావు అని కసురుతున్నాడంట. గద్దేస్తుంటా, అన్న ఏం లేదు అన్న, మిమ్మల్ని చూసి వెళ్తామని. ఏముందరా నువ్వు చూసేదానికి నన్ను? ఈరోజు ఏం రాచో అన్నా? ఈరోజు ఆదివారం అన్నా. మరి ఆదివారం అయితే ఆరాధనలోనూ ఉండాలి కదా, మరి ఎందుకన్నా దారి మార్గంలో అంత భయం లేదమ్మా అంటే, అన్నయ్యకి ఏదో బాగలేదన్నా మీకంటే, అదేం పర్వాలేదు కానీ నువ్వు. మనమైతే మనమా, అమ్మ నువ్వురా, అయ్యా నువ్వురా, కాళ్ళు లాక్కెత్తరంట, ఇంజక్షన్ వేస్తారంట, ఏం చేస్తారో, ఏ హాస్పిటల్లో రాండి అని గుంపులు చేర్చేస్తాము. కానీ యేసన్న గారు ఏమన్నాడు? ముందు పోయి దేవుని పని చెయ్యి. ఏం పని చెయ్యి? విశ్రాంతి దినం ఇది, సమయం అయిపోతుంది, నువ్వు అప్పుడు మరలా పోయి చేస్తావు. ఆ ప్రజలందరూ కాసుకొనింటారు దేవుని వర్తమానం కొరకు అని గద్దించాడంట. లేదన్నా నేను వెళ్తాను, కానీ నాకు ఇంకా కొంచెం సమయం ఉంది, నీకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చానన్న బాక్స్లో, నీ బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్ళరా అన్నాడంట. నీ కోపపడి అరిసేసాకే ఇటు తిరగాడంట. తిరిగేలకే సరేదో తెచ్చింది పట్టుకో ఈ అని చెప్పి తీసుకొని, ఫస్ట్ నువ్వు పో మందిరానికి, నన్ను గురించి ఆలోచించవద్దు, బెంగ పెట్టుకోవద్దు, ఏ దిగులు పెట్టుకోవద్దు, నువ్వు పోయి దేవుడి సరే ఎప్పటిలాగా నువ్వు వాడబడు.